Inter pass in the students की practical learning and industrial exposure తో 100% placement ఇస్తుంది I Create Degree College. వెళ్ళాలంటేనే భయం వేస్తుందన్నయ్య. ఎందుకని? మన స్ట్రీట్ లో ఒక అల్లరి గ్యాంగ్ ఉంది. బయటికి వెళ్తే చాలు టీస్ చేసి ఏడిపిస్తున్నారు. అప్పుడప్పుడు కారు ఆపి నానా అల్లరి చేస్తున్నారు. ఏరా మరి మీరేం చేస్తున్నారు? గమనించలేదన్నయ్య, చెల్లెలు చెబితేనే తెలిసింది. ఆ గ్యాంగ్ నాకు చూపించమ్మా. ఏ పార్ట్ కా పార్ట్ సపరేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు పార్సిల్ పంపిస్తాను. నువ్వేం భయపడకమ్మా, మన కడబాంబు తీసుకుపోయి వాళ్ళ ప్యాంటు జోబులో పెడతాను. అవేం వద్దురా, ఆ పనులు మానేయడానికి మనం ఇక్కడికి వచ్చింది. ముందు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చి చూడండి, వెనకపోతే తర్వాత చూద్దాం. నువ్వు తినమ్మా. అరే అరే, ఇప్పుడు నేను జగన్ గారిని ఇంటర్వ్యూ చేస్తాను, మీరు అందరూ వినండి. రేయ్, నువ్వు ఇంటర్వ్యూ చేసేది ఏ ఛానల్కి? అన్ని ఛానళ్ళకి. అరే జగన్, నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్నేళ్ళైందిరా? 3 years అయిందిరా. ఈ 3 years లో ఎంతమంది అమ్మాయిలు నీకు పరిచయం అయ్యారు? అందులో ఎంతమందిని ఎంజాయ్ చేశారా? చాలా మందిని చేశాను రా, బట్ నా హృదయంలో చోటున్నది మాత్రం ఒక్కరికి. ఆ అమ్మాయి నా జీవితం, నా దేవత. ఛా, అరే పోరా. నేను అడిగేది నీ హృదయంలో దాగి ఉన్న అమ్మాయిని గురించి కాదురా, బయట అమ్మాయిల గురించి. రేయ్, ఇక్కడ పరిచయమైన ప్రతి అమ్మాయి నాకు నచ్చిందిరా, వాళ్ళకి నేను నచ్చాను. రేయ్, నువ్వు అమ్మాయిలతో గడిపిన మధురమైన స్మృతులు, మర్చిపోలేని అనుభూతులు ఏమన్నట్టు చెప్పరా. రేయ్, నా జీవితంలో ఒక అమ్మాయిని మాత్రం మర్చిపోలేనురా. దేనికైనా అదృష్టం ఉండాలి. దేనికి? ఇంత అందమైన అమ్మాయిని పెళ్లి కాకుండానే ఏకాంతంగా ప్రేమించే అదృష్టం దక్కినందుకు. అబ్బా, ఎప్పుడు చూసినా రొటీన్ డైలాగులే, కొత్త మాటలు చెప్పొచ్చుగా. ఓకే, రొటీన్ లో కట్. ఇప్పుడు నేను వెరైటీగా ప్రేమిస్తాను. అదెలా? చూపులతో. అదెలాగో ముందు నువ్వే చేసి చూపించచ్చుగా. ఒకరినొకరు చూసుకోవటం కూడా రొటీనే. అయితే తీయగా ఉండే ప్రేమను ప్రేమించుకుందామా? తీయగా అంటే నాకు అర్థమైందిలే, అది కూడా పాతదే. ఇంకా ఏదైనా కొత్తగా ఉంటే చెప్పచ్చుగా. కొత్తగా అంటే కళ్ళు మూసుకో. మూసుకున్నాను. నేను తెరవమన్నంత వరకు తెరవకూడదు. అలాగే. రమ్మంటారా? ఎక్కడికి వెళ్దాం? మీరు ఎక్కడికంటే అక్కడికే వెళ్దాం. నీ పేరు? సుజాత. నువ్వు ఎక్కడ ఉంటావు? కుకట్పల్లి ఏరియాలో. అబ్దుల్లా, సింతుల్లా. అదా, అద్దది. పదండి వెళదాం. నీ మొగుడు వస్తే? వాడేగా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. సో ప్రాబ్లం ఏమి ఉండదు అంటావు? ఏం ఉండదు. పదా. మనడు బాగా ఆడతాడు అనుకుంటా. కావాల్సిందే వేసేవరా. అక్కడే ఆగిపోయావే, లోపలికి రా. వెళ్ళి తమ్ముడు, నాకేం అభ్యంతరం లేదు. ఇది నీళ్ళే అనుకో. ముందు మందుకు 300 కొట్టు. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బట్టలు మార్చుకునే లోపు తీసుకొస్తా నువ్వు కోరుకున్న బ్రాండ్. అవును, నువ్వు రెగ్యులర్ గా వాడే బ్రాండ్ ఏంటి? మొఘల్ మోనార్కా, మ్యాన్సన్ హౌసా, రాయల్ గారి ఛాలెంజా? రాయల్ గారి ఛాలెంజే బెటర్లే, మన ఇద్దరం కలిసి పంచుకోవచ్చు. అవును, ఈమెకు నువ్వు భర్తవా? అవును. ఉంచుకున్నవాడివా, పెళ్లి చేసుకున్నవాడివా? పెద్దల సమక్షంలో అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నవాడిని. ఏమేవ్ తమ్ముడికి మన పెళ్లి ఫోటోలు చూపించు. నీ భార్యకి నువ్వు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న మొగుడివి, మరి ఇప్పుడు నీ భార్యకి నేనేమవుతాను? ఏమవుతావు? జస్ట్ కస్టమర్వి. అలా వచ్చి ఇలా వెళ్ళిపోవటమే. వస్తూ వెళ్ళటం వద్దు. నువ్వు వదిలేస్తే నీ భార్యని పర్మనెంట్ గా నేనే ఉంచుకుందాం అనుకుంటున్నాను. దానికి నువ్వేమంటావు? దాని తల్లి నీకు అంతగా నచ్చిందా? నచ్చింది కాబట్టి.
అయితే ఓ 1,00,000 రూపాయలు ఇవ్వు. 100 రూపాయల బాండ్ పేపర్ మీద సంతకం చేసిస్తా, నీ ఇష్టం వచ్చింది రాసుకో. నువ్వు నా చేతిలో 1,00,000 రూపాయలు పెట్టిన క్షణం నుండి నేను చచ్చేంత వరకు దాన్నే కాదు నా పిల్లల్ని చూసుకోవడానికి కూడా రాను. ఏమేవ్ తమ్ముడు ఏమంటున్నాడు విన్నావా? ఏం తమ్ముడు, నేను చెప్పిన అగ్రిమెంట్ ఓకేనా? లుచ్చా నా పడక. నేను నీకు తమ్ముడినైతే నీ భార్య నాకేమవుతుందా? ఏమవుతుంది? వదిన అన్న భార్య మరిదికి వదిలే కాదురా, తల్లి కూడా. ముందు కచ్చారో వీటితో పాటు మిమ్మల్ని కూడా చదువుతాను. వెళ్ళిపోండి. పిల్లలతో బిజినెస్ చేస్తావరా? నిన్ను చంపేస్తాను. నిన్ను వదలను. పిల్లలతో బిజినెస్ ఏంటే? ఎవడే నీకు భర్త? వీడి నీకు భర్తలాగా అవుతాడే? సిగ్గులేదు చెప్పుకోవడానికి? నీ జీవితాన్ని నీ శీలాన్ని రోడ్డు మీద తాకట్టు పెట్టిన ఈ ముందు మొప్పు పెదవ నీకు భర్తలాగా అవుతాడే? అందరి సమక్షంలో వేద మంత్రాలతో అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుని భార్యను దేవతలా పవిత్రంగా చూసుకునే మగాడే స్త్రీకి భర్త అయ్యేది. వాడిని వదలను. ఇదే క్షణం పట్టుకొచ్చి నీ కాలు మీద పడేస్తాను. ఏడవాడు. ఒరేయ్! ఆగరా! ఒరేయ్! నువ్వు చించి కట్టు నిదానంగా అదే మాంటుంది. నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు నీ ఒక్కవేళ తీసుకెళ్తా. మళ్ళీ మారలేదని తెలిస్తే మాత్రం ఈసారి నీ తలే తీసుకెళ్తా. అమ్మా, దేవుడు రూపం దిద్ది ప్రాణం పోసిన మనిషికి జన్మనిచ్చే దేవతలు మీరు పవిత్రంగా ఉండాలనేది నేను కోరుకునేది. నా తప్పేమైనా ఉంటే క్షమించు. వస్తానమ్మా. ప్రేమికులందరికీ వందనం, అభివందనం. ప్రేమికుల రోజున ప్రేమాభివందనం. ప్రేమ జీవిత సమస్య ఏం కాదు, వయస్సు సమస్య. ఆ మైకం కాస్త దిగిపోతే అంత ట్రాష్ అంటాడు అనుభవసారి. నిజమే? ప్రేమకు కూడా రంగు రుచి ఉన్నాయి. ప్రేమ పడి లేచే కడలి తరంగం. సో లవ్ ఫస్ట్, కెరీర్ నెక్స్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంతమంది లవ్ ట్రాక్ లో ఉన్నారంటే దాని అట్రాక్షన్ అలాంటిది కదూ. అందరి గురించి సరేరా, నీ ప్రేమ సంగతి ఏంటి? అవును, నీ హార్ట్ బీట్ హార్ట్ గా ఇంతవరకు ఎవరితోనూ టచ్ కాలేదా ఏంట్రా? ఆ హాట్ టచ్ నా జీవితంలో ప్రవేశించబోయే స్వీట్ కోసం రిజర్వ్ చేసి ఉంచాను రా. అవును శివ, నీ లవర్ ఒంటరిగా అనీజీగా ఫీల్ అవుతుంది. చూడు. హలో గణేష్, నేను నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? నువ్వు తొందరగా వచ్చేయచ్చు కదా. నాకు ఇక్కడ అంతా బోర్ కొడుతోంది. ప్లీజ్ తొందరగా వచ్చేయి. సత్య, నేను ఆల్రెడీ బయలుదేరాను, నువ్వేం టెన్షన్ పడకు. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఓకే, బాయ్. సచ్చా, ఏమైంది? గణేష్ ఇంకా రాలేదా? వాడు ఎప్పుడు ఇంత ఇడియట్. ఫోన్ చేయక. చేశాను జగన్. హలో, మోసం చేశాడు. నా దగ్గరికి వస్తున్నట్టు నటించాడు. నన్ను మిస్ చేసి కొత్త ప్రేరాల దగ్గరికి వెళ్ళుంటాడు. నన్నెవరైనా మోసం చేస్తే నేను భరించలేను. ఏంటి తీసుకొని?
ప్రతిరోజు నన్ను హింసించట్లేదు కాబట్టి. అంటే రోజు నేను నిన్నంత హింస పెడుతున్నానా? మరి మనం ఎక్కడ కలుసుకున్నా నన్ను నీ వైపు తప్ప మరో వైపు చూడనిస్తావా? నీ స్వార్థంతో చచ్చిపోతున్నాను సత్య. నేను కోరుకున్నది నాకే సొంతం కావాలి, అదే నా ఆశ. I love you, Ganesh. I love you so much. సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను, నన్ను క్షమించు. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. దాని సైకాలజీకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందేమో ఆలోచించరా, ప్రొసీడ్ అవుదాం. పుట్టుకతో వచ్చిన దానికి మధ్యలో ట్రీట్మెంట్ ఏముంటుందిరా? అయినా ఆలోచిద్దాం. కానీ మా కోడల్ని ఏమనుకుంటారు? గణేష్ నన్ను క్షమిస్తాడంటావా? తప్పకుండా క్షమిస్తాడు. ఇంకెప్పుడు ఆ అబ్బాయి మీద అనుమానం పడకు. సరే మమ్మీ. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట తప్పడం మా ఇంటా వంటలేదురా. ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరుతుంది. చాలా థ్యాంక్స్ రా. సత్యకి ఎలా ఉంది డాడీ? పర్వాలేదు బాబు, త్వరగానే కోలుకుంటుంది. జరిగిన దానికి సత్య సారీ చెప్పమంది. అదేమిటండి, జరిగింది ఏమన్నా చిన్న విషయమా సారీ చెప్పడానికి? అయినా ప్రతి విషయానికి బాబుని రెచ్చగొడుతూనే ఉంది సత్య. కొంచెం నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకో బాబు. నీ ప్రేమ కోసం నువ్వెంత తపన పడుతున్నావో కన్న ప్రేమ కోసం మేము కూడా అంతే తపన పడుతున్నాం బాబు. మన చేత చెప్పించుకునేంత చిన్నపిల్లడేం కాదు, వాణ్ణి ఆలోచించుకునివ్వండి. నువ్వు రెస్ట్ తీసుకో బాబు. హాయ్, ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నా? ఏంటి డల్గా ఉన్నా? సత్య విషయంలో నేను డెసిషన్ తీసుకున్నాను రా. కరెక్టా కాదో నువ్వే చెప్పాలి. విషయం ఏంటో చెప్పు. లవర్స్ డే రోజు సత్య నన్ను అపార్థం చేసుకుని తనేం చేసుకుందో నాకు తెలుసు. మీరందరూ కూడా విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారు. నిజం తెలిసాక నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను రా. జరిగిపోయిన దాని గురించి మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడ్డం దేనికిరా? ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడి హ్యాపీగానే ఉన్నారుగా. నేను మాత్రం హ్యాపీ మూడ్ లో లేనురా. సత్య విషయంలో చాలా విసిరిపోయాను. ఇక నుంచి అమ్మాయి ప్రేమ వద్దు, మా ఇద్దరికి జరగబోయే పెళ్లి వద్దు. సత్య అంత తప్పేం చేసిందిరా? నీకెలాంటి అన్యాయం చేయలేదు. అది కాదురా, నేనేమయ్యానో తెలుసుకోకుండా సత్య ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసిందంటే మరోసారి అలా చేయదని గ్యారంటీ ఏంటి? అప్పుడు కూడా నష్టపోయేది నేనే కదా. అలా జరగడం నాకు ఇష్టం లేదు. మాట వెనక్కి తీసుకోవడం నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా. ఏ, ఎందుకు కాదు? ఏంట్రా మరీ చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? నువ్వు నీ ప్రాబ్లం గురించి ఆలోచిస్తున్నావు. అది సత్య స్థానంలోకి వెళ్ళి ఆలోచించు. నువ్వు తనకు దూరం అవుతే బ్రతకలేనని నీకోసం చావడానికి కూడా సిద్ధపడిందిరా. నా దృష్టిలో నిజమైన ప్రేమ నీది కాదురా, సత్యాది. గణేష్, ప్రేమలో పడ్డ అమ్మాయి తను ప్రేమించిన వాడి కోసం చేసే త్యాగం తల్లిదండ్రుల కోసం కూడా చేయదురా. నీ సత్య లాంటి అమ్మాయిలు చాలా రేర్ గా ఉంటారా. అది నిజమే. చా రావయాలుడు రా. నీకు 100 ఏళ్ళు ఆయుష్ అయ్యా. ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నావు. దేని గురించి అంకుల్? పెళ్లి గురించి గణేష్. పెళ్లిలో నీకు నచ్చిన కారే ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నావు. కారు కావాలని నేనేం ప్రత్యేకంగా అడగలేదే. మన మధ్య బంధుత్వం బాగుండాలి కానీ కారు కాదు. నువ్వు ప్రత్యేకంగా ఏమీ అడగవని తెలిసే మేమే నీకు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. అవును, సత్య నీతో రాలేదేంటి? సత్య నాతో ఎందుకు వస్తుంది? ఆంటీ, గణేష్ నాతో దూరంగా ఉంటున్నాడు, ముభావంగా కూడా ఉంటున్నాడు. ఎందుకో అర్థం కావట్లేదు ఆంటీ. సరే, వాడికి నేను నచ్చ చెప్తాను, ముందు నువ్వు టిఫిన్ చేయి. సరేనమ్మా, జరిగింది మర్చిపో. జనార్దన్, పరీక్షల ముందు అబ్సెంట్ అయ్యావేంటి? ఈ మధ్య ప్రేమలో పడ్డాను సార్. నీ ఇలాంటి సోమరపోతుని ప్రేమించే ఆ మూర్ఖురాలు ఎవరు నాయనా? ఏమయ్యా సార్? సత్య రాకపోతే చాలు, గణేష్ చాలా హ్యాపీగా ఉంటాడు. గణేష్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనందరం కోరుకుందాం. ఏంట్రా అందరూ మంచి హుషారుగా ఉన్నారు? గణేష్ కి తెలుసు. రే గణేష్, చెప్పరా. ఏదో జోక్ లేరా? చెప్పరా. ఏం లేదురా, సత్య ఇవాళ కాలేజీకి రాలేదు అందుకని. ఏంట్రా అందరూ డీప్ డిస్కషన్ లో ఉన్నారు? హాయ్. హాయ్. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కొంచెం డౌట్ గా ఉంది. నీ డౌట్ ఏంటి బాబు? ఏమి లేదురా, నీ జేబులు ఎన్ని పెన్నులు ఉన్నాయి? 1. నా జేబులు ఎన్ని ఉన్నాయి? 2. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1. కదా,
సపోజ్ ఒకటి పోయినా సేఫ్ సైడ్ ఇంకోటి ఉందన్నమాట. మరి అదే అప్పుడే తలపెట్టుకోకూడదు. నువ్వు వెళ్ళారా రా. ఏంటి ఏదైనా సేఫ్ గా ఉండాలి. Hmm. ఒక షర్ట్ ఉందా? ఉంది. లోపల సేఫ్ సైడ్ ఇంకో షర్ట్ ఉంది. తెలుసు. ఇగో ఒక ప్యాంట్ ఉందా? Yes. లోపల సేఫ్ ఇంకోటి ఉంది. అవునా? ఇగో ఒకటి. ఇప్పుడు నువ్వేమంటారా? ఏమీ లేదురా, మన ప్రకాష్ గారు గణేష్ గారు లాగా ఆ. ఒక్కొక్కరిని ప్రేమించి ఇందాక నువ్వు పట్టుకున్న తలలా పట్టుకునే కన్నా ఆ. నాలాగా ఇద్దరు ప్రేమించావు అనుకో, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎలా ఉంది? బాగుందిరా. థ్యాంక్ యూ రా. Excellent. Double థ్యాంక్ okay. యూ Double వెరీ okay. మచ్. రాధా, ప్రశాంతి, ఎక్స్క్యూజ్ మీ, వెయిట్ వచ్చేస్తున్నా. అసలు ఏంట్రా వీడు? వీళ్ళ నాన్న సగం మెంటల్ అయితే వీడు డబుల్ మెంటల్. పిలవగానే ఓపుకుంటూ వెళ్ళావు కదరా, దోల తీరిందా? ఈ రోజైనా నా మీద నీకు దయరాదా? ఈ వీధిలోనే కాదు, ట్విన్ సిటీస్ లో ఎక్కడైనా నాకు పలుకుబడి ఉంది. నాకు నచ్చిన పిల్ల కంట పడిందా, తక్కువ ఆగాల్సింది. నేను నీకు నచ్చానని చెప్పు ప్లీజ్. ఏం కావాలో క్షణాల్లో తీసుకొచ్చి ఇచ్చేస్తాను ప్లీజ్. ఎవర్రా? ముందు గడిగేశారంటే చంపేస్తాం. మీ అందరి జేబుల్లోనూ కడపాములోనే చూసుకోండి. ఈ రాయలసీమ రత్నారెడ్డి పవర్ కి రాళ్ళు కూడా పిండైపోతాయిరా. నీ ప్రతాపం అక్కడ ఇక్కడ కాదు. నీకు అక్కడెంతో నాకు ఇక్కడంతే. నేను తలుచుకుంటే నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాను. నువ్వే కాదు, నీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా నా చేతి మీద బుధవారం నాడు పుట్టిన పుల్లి ఏక కూడా పేకలేరు. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఈ రోజు నుంచి ఏ రోజైనా నా చెల్లెంక కళ్ళెత్తి చూస్తే ఆ కళ్ళు పీకేసి వాటి ప్లేస్ లో కడప బాంబులు ఫిక్స్ చేస్తాను. నాకు తిక్కరేగి రిమోట్ నొక్కానంటే పీస్ పీస్ అయి పేరుతారు. బాబు కళ్ళు బాబు అన్నా, ఇక్కడ ఒకడు వెధవాసాలు వస్తున్నాడు. నువ్వు వస్తే కానీ కుదరదు. కొట్టండి, ఇష్టం వచ్చినట్టు కొట్టు. బాగుంది. పని మానేసి క్రికెట్ కామెంట్ వినడానికి సిగ్గు లేదు అన్నా? తప్పైందన్నా. నీ ఇన్కమ్ ఎంతరా? ఏం లేదన్నా. వాడి ఇన్కమ్ ఎంతో తెలుసా? తెలియదన్నా. వాళ్ళు క్రికెట్ ఆడితే డబ్బు, 4 కొడితే డబ్బు, 6 కొడితే డబ్బు, సెంచరీ చేస్తే డబ్బు, షర్ట్ మీద విల్సన్ రాసుకుంటే డబ్బు, బ్యాట్ మీద బ్రిటానియా రాసుకుంటే డబ్బు. ఇవన్నీ చాలక మనందరినీ ఫుల్ చేస్తూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి డెసిషన్ చేస్తున్నారా? అటువంటి వాళ్ళ కామెంట్ నీకెందుకురా? ముందు డబ్బు సంపాదించడం నేర్చుకో. అడుక్కోవాలంటే నాకు సిగ్గు అనిపిస్తుందన్నా. అంటే పొద్దుకు లేని రోజు అడుక్కోవడానికి సిగ్గేయలేదా? ఈ రోజు సిగ్గిస్తుందా? ఈ రోజు త్రిపుల్ పై సిగరెట్ కాలుస్తున్నావు, టీ కాఫీ తాగుతున్నావు, అందుకే సిగ్గిస్తుందా నీకు? ఆ రోజు కాదు, ఈ రోజు కూడా అడుక్కోవడానికి సిద్ధమే. సిగ్గు లేకుండా అడుక్కోగలను. అర్థమైందా? వాడిని చూడు, వాడిని చూడు. అప్పుడే కాదురా, ఇప్పుడు కూడా అడుక్కోవడానికి సిద్ధమే. సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా అడుక్కోగలను. చూడు బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు, బుడ్డను బాబు, ధర్మం చేయండి బాబు. చూసావుగా మన దేశంలో దయగల తల్లులు చాలా మంది ఉన్నారు. దైవన తల్లి పెడుతుంది, దయలేని తల్లి పెట్టదు. పడుకో. అనాదయామయా దానమీయవయా. పడుకో. సాసత్యం. అరే అన్నా, అక్కడ కాదురా, లైన్ లోకి రారా. వస్తున్న తమ్ముడు. నువ్వు ప్రేమించిన అమ్మాయికి నువ్వు మొట్టమొదటి చెప్పిన పలుకు చెప్పు. హలో, ఐ లవ్ యూ అంటే నేను ప్రేమిస్తున్నాను అన్నావు. ప్రేమించుకున్నారా అంటే ప్రేమంటే ఇదేరా అన్నావు. పెళ్లి చేసుకున్నారా అంటే శుభలగ్నం రావాలి అన్నావు. ఈ ప్రేమికుడు నేనే అంటే ప్రేమికుల రోజు కలవమన్నావు. తొలి ప్రేమకు గుర్తుగా తొలి ముద్దు ఇమ్మంటే, తొలి ప్రేమకు గుర్తుగా తొలి ముద్దు ఇమ్మంటే కాలేజీలో ఉన్న లెక్చరర్స్ అందరికంటే మీరు చాలా అందంగా ఉంటారండి. మీ హెయిర్ స్టైల్ థర్మెంబర్ లాగుంటుంది. ఏరా, అసలు విషయం మీకు తెలియదు సార్, మన కాలేజ్ లో 90% అమ్మాయిలు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. కాకపోతే మీరు ఏమనుకుంటారో అని భయపడి మీ ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నారు.
మొదటి చూపులోనే మిమ్మల్ని ప్రేమించాలనుకున్నాను సార్, కానీ ఈ గణేష్ ఎదురుపడ్డాడు. అయినా ఇప్పటికీ నా మనసు మిమ్మల్ని ప్రేమించాలనుకుంటుంది సార్. అవును సార్. ఇప్పుడు మీరు చెప్పిందంతా వింటుంటే ఇదంతా నిజమే అనిపిస్తుంది. ఓ అందుక నేను కాలేజీలో అడుగు పెట్టగానే దొంగ చూపులు చూడటం, దూరంగా వెళ్ళిపోవటం, దీనికి అంతటికీ కారణం ఇదన్నమాట. చూడండి, ఈ విషయం మన ప్రిన్సిపల్కి గాని, లెక్చరర్స్ గాని, మా ఆవిడకి గాని, ఆ పిల్లల తల్లిదండ్రులకు గాని తెలిసిందనుకోండి, నేను నలుగురిలో తలెత్తుకు తిరగలేను. అందుకని అందరికీ చెప్పండి. సరే సార్. నాపై ఆశలు పెట్టుకోవద్దని. సార్, మీరు కమల్ హాసన్ మన్మథ చూసారా? చూడలేదు. ఏ సతీ లీలావతి చూసారా? నాగేశ్వరరావు గారి బుద్ధిమంతుడు చూసారా? చూడలేదు. అవన్నీ వదిలేండి సార్. నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారే మళ్ళీ శ్రీకృష్ణుడు గెటప్ వేసుకుని స్వర్గం నుంచి డైరెక్ట్ గా మన కాలేజీ క్యాంపస్ లోకి అడుగు పెట్టినట్లుగా కనిపిస్తున్నారు సార్ మీరు. మీరు వెంటనే మీ స్టైల్ మార్చేయాలి.